దేశం అభివృద్ధి దిశగా వెళ్ళాలని ఏఐ సబ్మిట్ లాంటి అనేక కార్యక్రమాలు దేశ ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతిపక్షంగా ఉన్న నేతలు కూడా వాటిని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ అనేక దేశాల నుండి కూడా ప్రతినిధులు వచ్చిన సందర్భంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన విధానాన్ని బీజేపీ పార్టీ ఖండిస్తా ఉంది. ఈ అంశం గురించి మాట్లాడతాం. మనతోని బీజేపీ పార్టీ ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నిన్న ఏదైతే జరిగిన ఏఐ సబ్మిట్ సంబంధించిన రాహుల్ గాంధీ తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న యువ నాయకుల తీరు కావచ్చు, ఎలా చూస్తా ఉన్నారు ప్రధానంగా? ముందుగా బీజేపీ నాయకులు ఖండించడం కాదు, దేశం అంతా కూడా ఖండిస్తున్నారు మొత్తం. ఎందుకంటే అది ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశారంటే, మనకు దేశాన్ని అత్యున్నత స్థానంలో పెట్టి అసలు మనం ఊహించని రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన దేశంలో కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది అన్న అలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పరిస్థితులలో తీసుకొచ్చి మన దగ్గర అంత పెద్ద కన్వెన్షన్ చేస్తుంటుంటే ఈ మహానుభావులు అంటే అసలు ఓర్వలేక అంటాను చూడండి, మన లోకల్ లాంగ్వేజ్లో ఓర్వలేక చేసిన పని అని అన్నట్టు. అది అర్థం లేకుండా అసలు సబ్జెక్ట్ ఏంది, దాన్ని ఎప్పుడు మనం ధర్నాలు చేయాలి, ఎప్పుడు నిరసన తెలపాలన్న ఆలోచన లేకుండా చేయడం అన్నది అంటే రాజీవ్ గాంధీ అనే అతను ఆ కాంగ్రెస్ లీడర్షిప్ అనేది ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది మనకు అంటే కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ ఉంది. సో దాంట్లో మేము నిరసన చెప్పడం కాదు, ప్రజలందరూ కూడా నిరసన చెప్పడం. అక్కడ ఆడియన్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళే పొట్టి తిట్టి దిగండి రా బాబు అని చెప్పేసి చెప్తున్నా. అది సందర్భం కాదు, ఏం కాదు, అసలు దేని కొరకు. ఇప్పుడు మనం టైప్ రైటింగ్ ఉన్నప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనం దాన్ని అప్పుడు కొంచెం భయం ఉండే, అరే ఏ టైపిస్ట్లో ఉద్యోగాలన్నీ పోతాయేమని అనుకున్నాం. అంతకంటే 1000 మల్టిప్లై అయిన ఉద్యోగాలు వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చినాక. సో అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం తీసుకోకపోతే మన దేశం వెనకబడిపోతుంది. అది మర్చిపోతే ఎట్లా? అంటే ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే ఇక్కడ ట్రంప్‌తోని రహస్య ఒప్పందాలు జరుగుతా ఉన్నాయి. దేశ భవిష్యత్తును కూడా ట్రంప్ కాళ్ళకడ పెడతా ఉంది బీజేపీ. అసలు ఎట్లా మనకున్న రష్యాకున్న అనుబంధం వేరు. ఇక్కడ ట్రంప్‌తోని ఒప్పందాలు నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పట్లేదు. దానిపైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తారు? అసలు అంటే ఇంకా అవగాహన లేదనే చెప్తాం. ఎందుకంటే మనకున్న రష్యా ఒప్పందం కానీ అంతర్జాతీయంగా ఉన్నాయన్నీ కూడా మనము ఇప్పుడు మోదీ గారు వారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటుందో అది దేశాన్ని ఒక స్టెప్ మీదికి, ఒక స్టెప్ వెనకాల ఇంకొక స్టెప్ వెనకాల అట్లా అత్యంత ఉన్నత స్థానానికి తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టడానికి వాడి మొహం మీదనే అసలు ట్రంప్ గురించి మనం మాట్లాడడానికి లేనే లేదు. ఎందుకంటే వాడు గిలగిల కొట్టుకుంటున్నాడు ఆయన ట్రంప్ మనం చేసే పనికి. అంటే నువ్వేంట్రా భయ్, మేము చేసి చూపెడతామని చెప్పేసి ఈవెన్ ఏ సబ్మిట్ కూడా మనం పెట్టడంలో మీరు కాదు చేసేది, మేము చేసి చూపెడతామని చెప్పేసి చూపెట్టి ఛాలెంజింగ్గా పోతున్నాం, మనం కాళ్ళ దగ్గర పెట్టట్లేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఇంకా మనం ఏం మాట్లాడతాం? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏమో దాంట్లో పాల్గొని తెలంగాణకి ఏ హబ్‌గా తీసుకొని వస్తాం ఆయన చెప్తా ఉన్నారు. వాళ్ళ జాతీయ నాయకులేమో ఇట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా 2 ధోరణులు ఎలా వస్తుంది? రెండు దూరాలను చూసేది ఏంటంటే ఇక్కడ మింగలేక కక్కలేక అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇటు డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేయకపోతే రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రంలో అసలు మనకున్నదే హైటెక్ సిటీ అన్న దాని మీద మనము ఫేమస్. ఇప్పుడు అలాంటి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయకపోతే ఇక్కడ ఫ్యూచర్ ఏముండదు. పార్టిసిపేట్ ఏమో నాయకులు చేయాలి, దాని గురించి ప్రాజెక్టులు తెచ్చుకోవాలి, దాని కొరకు వెంపర్లాడాలి, పోవాలి, తిరగాలి, ప్రాజెక్టులు తెచ్చుకోవాలి. కానీ మళ్ళీ యాజ్ ఆపోజిషన్ పార్టీగా మనం దాన్ని చెడగొట్టాలి. అది తప్పితే అక్కడ ఏం లేదు. అక్కడ డెవలప్మెంట్కి సీఎం పోయిందంటేనే, ఒక సీఎం లాంటి అతను వెళ్ళి ఆ సమ్మిట్లో పాల్గొన్నారంటేనే దాని అర్థం ఏంటిది, అక్కడ మనకు ఏదో స్కోప్ ఉంది, డెవలప్మెంట్ స్కోప్ ఉంది, మనకి ఫండ్స్ వచ్చే స్కోప్ ఉంది అనే ఆలోచనతోనే వాళ్ళు పోయిండ్రు. అక్కడనే అదే సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అంటారు చూడండి, అది వాళ్ళకే తెలియదు, ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇలా గాంధీ భవన్‌కి ముట్టడికి కూడా బీజేపీ యువ నాయకులు కూడా ప్రయత్నం చేసిర్రు. దాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఇంత దౌర్జన్యానికి ఖండించుడేంది అసలు? నా ఉద్దేశంలో మేము అసలు వదిలిపెట్టేది లేదు. అసలు చాలా తప్పు. అంటే ఇప్పుడు రాజకీయాలు అని అన్నది భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ బేస్డ్గానే పోతుంది. ఎప్పుడు దేశ అభ్యున్నతే ఫస్ట్, మిగతాదంతా చివర అనుకుంటాం. అలాంటిది ఆ విషయంలో ఏ పార్టీ అయినా అలాగే పనిచేయాలి. రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కానీ, ప్రతి పార్టీ కానీ, ఏ పార్టీ కూడా ముందు దేశం యొక్క డెవలప్మెంట్ ముఖ్యమన్న దృష్టిలో పోవాలి. ఆ డెవలప్మెంట్ని ఆపేటోడు ఎవడైనా కూడా అడ్డుకుంటాం, ఇంకేదైనా చేస్తాం, అవసరమైతే ఇంకా ఏదైనా నిరసనలు చేస్తాం. ఎలాంటి నిరసన అయినా చేయడానికి మేము వెనక ముందు పోము, ఖచ్చితంగా చేస్తాం. ఇది చాలా చిన్నది ఇంకా అడ్డుకోవడం అని అన్నది. అంటే ఎలా చూస్తారు? అంటే భారతదేశాన్ని రాబోయే రోజులలో ఎలా చూడవచ్చు? అంటే ఏఐ టెక్నాలజీ మరింత పెరిగిపోతున్న క్రమంలో
నరేంద్ర మోడీ చేసే కృషి ఎంతవరకు ఫలిస్తుందని చెప్పొచ్చు? 100% ఫలిస్తదండి. ఇప్పుడు పిచ్చయ్య గారు వచ్చి ఇక్కడ మన ఆంధ్రాలో ఒక హబ్బే క్రియేట్ చేసిండంటే దాని అర్థం ఏంటిది? ఒక ఫౌండేషన్ అంటే ప్రతి కంపెనీస్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మన సాఫ్ట్‌వేర్‌లు అనుకోనియండి, మిగతాయి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ట్రంప్ చేసే బిహేవియర్ వల్ల మనం ఒక సేఫ్టీ ఉన్న దేశంలో మనం ఉండాలా అని అన్నదానికి ప్రతి ఒక్కరు మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. సో, ఈరోజు సమ్మిట్ ద్వారా చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి మనకు. మంచి ప్రపంచంలో మనము గుర్తించదగ్గ దేశంగా మనము అంటే టాప్ 1, 2, 3 అని అన్న దాంట్లోకి మనం వెళ్ళిపోతాం. గుర్తించబడడం ఒకటి, మన వాళ్ళ అంతర్జాతీయంగా మనం చేస్తున్న రిలేషన్స్ ఒకటే కాదు. మనం వాళ్ళకిచ్చే సెక్యూరిటీ కానియ్యండి, వాళ్ళకిచ్చే ఇన్‌పుట్స్ కానియ్యండి, వాళ్ళకిచ్చే సపోర్ట్ కానియ్యండి, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో చూసుకొని మొత్తానికి సేఫ్ కంట్రీ మనకనంటే ఇదే ఉంటది. ఫైనల్‌గా ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు చాలా విధాలుగా బురదైతే చల్లుతా ఉన్నారు బీజేపీ పైన అన్నట్టుగా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? ఏదో అంటే చూడండి, ఆకాశం మీద ఉమ్మితే మన మీద వచ్చే పడతది. మీరు చేసేది అదే. ఇప్పుడు నేను చేసిన పనికి అందరూ పొట్టు పొట్టు తిట్టిపోతారు. పిచ్చి మొహాలారా అని తిడుతున్నారు. సో, మీరు మా పార్టీ మీద ఏది చేసినా కూడా అదేం పెద్ద పట్టింపు లేదు. ప్రజలు గుర్తిస్తారు. మనం చేసే పనిలో ఉన్న ఉద్దేశం అన్నది అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది బావుంటది. సో, ప్రజలు అన్నీ చూస్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాహుల్ గాంధీ చేసిన విధానాన్ని కూడా యావత్ భారతదేశం కూడా ఖండిస్తా ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్‌తో అనిల్, బీజేపీ భవన్.